అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కొన్ని పొరపాట్లనేవి మనం చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లలో ముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటంటే, ఏదైనా ఒక వాక్యానికి విరుద్ధమైనటువంటిది మనం చేసినప్పుడు, మన ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, మన కుటుంబంలో గానీ, మన వ్యక్తిగతంగా గానీ ఏదైనా జరగలేదనుకోండి, ఓకే. దేవుడు ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు. లేదంటే గనక ఇది కరెక్టేనేమో అని ముందుకెళ్ళిపోతూ ఉంటారండి. సహజంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే పొరపాటు పడతా ఉంటారు. ఎక్కువ శాతం మంది తప్పులు ఎందుకు చేస్తున్నారు ఇంతకీ అని మనం ఆలోచించామనుకోండి, వాక్యం చక్కగా సెలవిస్తుంది. అదేంటో మనం చూస్తే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం మనం చూసామనుకోండి. ఒక మనిషి ఏ ఉద్దేశంతో పాపం చేస్తూ ఉంటాడు, సహజంగా ఎలా ఉంటాడనే మనస్సు మనకి అక్కడ కనబడుతుంది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూసారా, శిక్ష వెంటనే కలగకపోవట చూసి భయము విడిచి, మొదట్లో భయపడుతూ చేసిన ఏమండి ప్రారంభంలో ఆనందాన్ని కలిగిస్తదండి. కానీ దాని అంతం రెండో మరణమే అని ఖచ్చితంగా, ఖండితంగా వాక్యం మనకి ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు. కానీ మనిషి ఎలా ఉంటాడంటేనండి, వెంటనే శిక్ష కలగకపోవటం చూసి భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మన జీవితాలలో మనం పాపం చేసిన తర్వాత మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మనం చేసేది కరెక్ట్ అని కాదు, లేదా మనల్ని దేవుడు విడిచిపెట్టాలని అసలే కాదు. దాని అర్థం ఏంటో ఎంతకనగానే ఆయన నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన మౌనం వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అదేంటో మనం చూసామనుకోండి, రెండో పేతురు పత్రిక మనం చూద్దాం. రెండో పేతురు పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయంలో 15వ వచనం చూద్దామండి. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కనుక ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. దేవుని యొక్క దీర్ఘశాంతం అనేది, ఆయన మౌనం అనేది, ఆయన సైలెంట్‌గా ఎందుకున్నారయ్యా అంటే, నువ్వు సాల్వేషన్‌లోకి రావాలని, సాల్వేషన్ తిరిగి కంటిన్యూ చేయాలని. అంతేగాని నిన్ను విడిచిపెట్టారని కాదు, దాని అర్థం నిన్ను వదిలేశారని కాదు, అంతకంటే ముఖ్యంగా నువ్వు చేసేది కరెక్ట్ అని కాదు. కనుక ప్రియులారా, ఏ పని మనం చేసినా ఆ పని చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత ప్రతి క్షణం కూడా అది వాక్యానుసారంగా ఉందా, దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా లేదని ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలండి. లేదంటే కనుక ఈ భూమి మీద బహుశా మనం ఒకవేళ ఆనందాన్ని పొందుకోవచ్చేమో కానీ ఆ ఆనందం యొక్క అంతు ఏమవుద్దయ్యా అంటే ఆరని అగ్ని అవుతుంది. కనుక ప్రియులారా, మనం చేసే ప్రతి పని ప్రభు చిత్త ప్రకారమైనదా కాదా అని మనం చూస్తూ, ఆయన మన విషయంలో చూపించే దీర్ఘశాంతం అనేది రక్షణకు అర్థం. మనం రక్షణ పొందుకోవాలని ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నారని మనం ఆలోచించి వెంటనే పాపాన్ని విడిచి ఆయన కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు దయచేసి స్థలాల ఉంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృప చొప్పున నడిపించారు. మీరు ఎక్కల చోటని భద్రపరిచారు తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి అనుక్షణం ఆలోచిస్తూ ప్రభువా మీ యొక్క కృపలో ముందుకు సాగే ధన్యతను తండ్రి డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి మీరు కలిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, ఎంతమంది అయితే అనేక మందికి పంచుతున్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి తండ్రి. ఈ పరిచర్యకు ప్రభా సహకారంగా నిలబడుతున్నటువంటి వారిని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున తండ్రి బలపరచండి. మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి దీవించండి. ప్రభా వారి కుటుంబాలలో ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైన సమస్యలు రాకుండా తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. ఈ దీనుడైన నన్ను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామ మహిమార్థమై తండ్రి ఇప్పటివరకు నిలవబెట్టారు, మునుముందు నిలవబెట్టండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మరొకసారి మీకే హృదయపూర్వకంగా చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.